ఉత్తర భారతదేశంలో ఈరోజు ఒకేసారి రెండు విభిన్న దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు గాజియాబాద్, నోయిడా ప్రాంతాల్లో ఈ ఏడాదిలో తొలి వర్షం వచ్చింది. మరోవైపు హిమాలయ ప్రాంతాలు తెల్లని మంచు దుప్పటితో ముసురుకున్నాయి. నగరాల్లో తడివాసన, కొండ ప్రాంతాల్లో మంచు మెరుపులు, ఈ రెండు దృశ్యాలు కలిసి ఉత్తర భారత వాతావరణాన్ని ప్రత్యేకంగా మార్చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలో వర్షం మొదలైంది. తొలుత చిన్న చినుకులుగా ప్రారంభమైన వర్షం ఉదయం వేళకు కొంత వేగం పుంజుకుని అనేక ప్రాంతాల్లో విస్తృతంగా కురిసింది. ఉదయం 11 గంటల వరకు ఈ వర్షం కొనసాగడంతో నగరమంతా చల్లని వాతావరణంలోకి మారిపోయింది. దీని ప్రభావంతో భారత వాతావరణ శాఖ ఢిల్లీలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షం కారణంగా ఢిల్లీ రోడ్లపై ట్రాఫిక్ కొంత స్తంభించింది. పలు ప్రాంతాల్లో నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా సాగాయి. మరోవైపు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ప్రభావం కనిపించింది. ముఖ్యంగా ఉత్తర భారతంలోని కొండ ప్రాంతాలకు వెళ్లే విమానాలు ఆలస్యమయ్యాయి. శ్రీనగర్, ఇతర హిమాలయ ప్రాంతాలకు వెళ్లే కొన్ని విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులు విమానాశ్రయంలో కొంత ఇబ్బంది పడినా వాతావరణం వల్ల ఏర్పడిన ఈ పరిస్థితిని అధికారులు సమర్థంగా నిర్వహించారు. ఈ వర్షం ఒక మంచి మార్పును తీసుకొచ్చింది. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ఉన్న కాలుష్యం కొంత తగ్గింది. వర్షపు చినుకులతో గాల్లో ఉన్న దుమ్ము తగ్గడంతో వాయు కాలుష్య సూచిక మెరుగుపడింది. చలిగాలి, తడి వాతావరణం కలిసి నగరాన్ని కొంచెం ఊరటగా మార్చాయి. ఇదే సమయంలో ఉత్తరాన ఉన్న కొండ ప్రాంతాలు మాత్రం పూర్తిగా వేరే రూపం దాల్చాయి. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, కులు, చంబా, లాహౌల్ స్పీటి, కిన్నౌర్ వంటి జిల్లాల్లో భారీగా మంచు కురిసింది. కొండలు, చెట్లు, ఇళ్లు అన్నీ తెల్లని మంచుతో కప్పబడి ఆ ప్రాంతం ఒక అందమైన చిత్రంలా మారిపోయింది. ముఖ్యంగా యాపిల్ తోటలు మంచుతో కప్పబడడంతో రైతులు ఓవైపు ఆనందం, మరోవైపు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు కురవడం వల్ల తోటలకు తేమ లభించినా అధికంగా కురిస్తే పంటకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ మంచు దృశ్యాలు చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో మనాలి, షిమ్లా, కులు ప్రాంతాలకు చేరుకున్నారు. పర్యాటకులకు ఇది ఒక పండుగలా మారింది. హోటళ్లు, రిసార్ట్లు సందర్శకులతో నిండిపోయాయి. తెల్లని మంచులో ఫోటోలు తీసుకుంటూ ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నారు. बहुत ही अच्छा लग रहा है, बहुत ही मजा आ रहा है। पहली बार हम लोग यहाँ पे आए हैं। हाँ। दोस्तों के साथ एकदम मजा आ रहा है। भाई साहब जो नहीं आए हैं जल्द से आ जाओ, आज 23 जनवरी है, जल्द से आ जाओ। यहाँ पे बर्फबारी हो रही है, स्नोफॉल हो रही, देख लो, लाइव वीडियो चल रही है। एकदम मौजे मतलब बहुत ही मजा आएगा भाई, आ जाओ जल्दी से। कह दे चीता हमको आना चाहिए, बिल्कुल आना चाहिए। जब स्नोफॉल हो रहा है उस टाइम पे आने का आनंद ही कुछ अलग है। कुछ अलग है, अभी आप एंजॉय कर रहे हैं, बहुत मजा आ रहा है। हेलो, आई एम फ्रॉम हरियाणा, हिसार। माय नेम इज़ प्रियंका और मैं सबको बोलना चाहूँगी कि कश्मीर ज़रूर विजिट करें। इट इज़ वेरी ब्यूटीफुल, बहुत सुंदर है, बहुत सेफ है और लोग भी बहुत कोऑपरेटिव है यहाँ के। पहली बार आप आई हैं यहाँ? पहली बार आई हूँ, ये मेरी फर्स्ट स्नोफॉल है और बहुत ही मज़ा आ रहा है मुझे, बहुत ही अच्छा है। आपने एंजॉय किया, डांस किया आपने यहाँ पे? बहुत इंजॉय करा, बहुत ही अच्छा, और सब कोऑपरेट कर रहे हैं बहुत ज़्यादा, सब कोऑपरेट कर रहे हैं। बहुत ही क्या अच्छा। सबको यहाँ पे आना चाहिए एक बार? बिल्कुल आना चाहिए, लाइफ टाइम एक्सपीरियंस है ये, बहुत ही अच्छा। महाराष्ट्र से कश्मीर आए, बहुत टाइम से मुझे बता रहे थे कि इरफान भाई हम कश्मीर प्लान करेंगे, लेकिन हमें वैसा डेट बता दीजिए कि हमें कश्मीर में स्नोफॉल देखना है। तो जैसे हमारे कश्मीर में प्रेडिक्शन आ गई, मैंने सर को कॉल किया कि सर हमारे कश्मीर में अब हेवी से हेवी प्रेडिक्शन आ गई है, बस आप अपना प्लान कीजिए। तो जैसे हम कल पहलगाम को पहुंच गए तो पहलगाम बिल्कुल एक डेजर्ट की तरह दिख रहा था, कुछ भी नहीं था पहलगाम में। तो सर बहुत ज्यादा मायूस हो गए थे, बहुत ज्यादा मायूस हो गए थे। बोला कि इरफान भाई यहाँ पे कुछ नहीं, तो अब हम क्या करेंगे। लेकिन मैंने इनको बोला कि अभी हमारे कश्मीर में रात को प्रेडिक्शन होने वाली है। तो इन्होंने बोला कि अगर बर्फ नहीं हो तो हम क्या करेंगे। मैंने बोला सर अगर बर्फ नहीं होगा तो हम गुलमर्ग जाएंगे। फिर एंजॉय कर रहे हैं, बहुत ज्यादा एंजॉय करें। जैसे सुबह 8 बज गए तो पहलगाम में स्नोफॉल स्टार्ट हो गई। अभी आप यहाँ से पीछे से देख सकते हो कि पहलगाम में कितनी मस्त स्नोफॉल हो गई है। मैं आपकी चैनल से सब टूरिस्ट को ये मैसेज देना चाहता हूँ कि जिसने अभी कश्मीर का प्लान नहीं किया तो आप फटाफट बैग पैक कीजिए और कश्मीर प्लान कीजिए और इस स्नोफॉल का मजा लीजिए। కశ్మీర్లో కూడా 4 నెలల తరువాత
పెద్ద ఎత్తున మంచు కురిసింది. గుల్మార్గ్, కుప్వారా, బరముల్లా, షోపియన్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు పేరుకుపోయింది. గుల్మార్గ్లో కొన్ని ప్రాంతాల్లో అడుగుల మేర మంచు నిలిచింది. ఈ కారణంగా ప్రధాన రహదారులు మూసివేయబడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. రాజౌరి, పూంచ్ జిల్లాల్లో భద్రతా కారణాల దృష్ట్యా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కొండ ప్రాంతాల్లో అనవసరంగా ప్రయాణాలు చేయొద్దని, మంచు పడే చోట్ల వాహనాలు చాలా నెమ్మదిగా నడపాలని అన్నారు. అలాగే నగరాల్లో కూడా వర్షం, గాలుల కారణంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మొత్తానికి ఈ ఏడాది మొదటి వర్షంతో ఢిల్లీ తడిసిపోయింది. అదే సమయంలో హిమాలయ ప్రాంతాలు మంచు దుప్పటితో మెరిశాయి. ఒకే రోజులో ఈ రెండు విభిన్న దృశ్యాలు ఉత్తర భారత వాతావరణాన్ని ప్రత్యేకంగా చూపించాయి.